వెల్కమ్ టు ఐడ్రీమ్ లీగల్ టాక్. ప్రెజెంట్ మనతో ఉన్నారు నాగేశ్వర్ పూజారి, అడ్వకేట్. ఆయనతో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో క్రెడిట్ కార్డ్స్ కావాలా అని చాలా మంది కాల్ చేస్తూ ఉంటారండి. క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నాక క్రెడిట్ కార్డు వాడుకున్నాం కానీ కట్టలేకపోతున్నాం. అలాంటి సందర్భాల్లో క్రెడిట్ కార్డ్ నుంచి వాళ్ళు వచ్చి ఇంట్లో కూర్చొని ఇంటి ముందు గొడవలు చేయడము, బూతులు మాట్లాడడం అవి చేస్తూ ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇబ్బందికర వాతావరణం నెలకొంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలండి? ఇప్పుడు అదే చెప్తున్నాం, మనం క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటాం అందరం. జనరల్గా మనం మార్కెట్లో ఉంటాం కాబట్టి మనకు రకరకాల అవసరాలు ఉంటాయి. ఎక్కువ పేమెంట్స్ అంటే ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ అయిపోయినాయి కాబట్టి క్రెడిట్ కార్డ్స్ మీద రకరకాల ఆఫర్లు కావచ్చు. క్రెడిట్ కార్డ్స్ మీద కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎప్పుడంటే ఎప్పుడైనా పైసలు లేవనుకో, మనకు 30 days 40 days వరకు రొటేషన్ చేసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో మనం రెగ్యులర్ నిత్య జీవితంలో ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ అనేవి మనం తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మనకు తీసుకునే క్రెడిట్ కార్డ్స్లలో ఎప్పుడు కూడా ఒక 10 to 5% 5% to 10% ఎప్పుడు కూడా మీకు కట్టని వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు కట్టద్దని కాదు వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ పరిస్థితులు వాళ్ళు కట్టలేరు. కొంతమందికి జాబ్ దొరకదు, కొంతమందికి సడన్గా జాబ్ తీసేస్తారు, కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉంటుంది, ఓకే, కొంతమందికి ఎడ్యుకేషన్ ఉంటుంది, కొంతమంది పిల్లల చదువు కోసమో వాటి కోసమో ఏదో రకంగా వాళ్ళకి రకరకాల ఉన్న దాంతో తీసుకున్నప్పుడు ఏంటంటే కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఏ వ్యక్తి కూడా క్రెడిట్ కార్డ్స్ కానీ లోన్స్ కానీ కట్టద్దని ఈ భూప్రపంచంలో ఎవ్వరు అనుకోరు. అన్లెస్ అంటిల్ ఇప్పుడు వాళ్ళు లోన్ తీసుకొని క్రెడిట్ కార్డులు తీసుకున్న తర్వాత వాళ్ళకి సఫిషియంట్ ఇన్కమ్ ఉండి మనీ జనరేట్ అయితే ఎందుకు కట్టకుండా ఉంటారు చెప్పండి? ఒక్క వ్యక్తిని చెప్పండి నాకు. వాని జీవితంలో ఏదో ఇబ్బంది వస్తుంది, ఆ ఇబ్బంది వల్ల కట్టలేకపోతాడు. సో అది దాన్ని బేస్ చేసేసుకొని ఇప్పుడు అది కట్టడం కోసం ఏంటంటే మనకు ఏజెంట్స్ అనేటోళ్ళు చాలా హరాస్మెంట్ చేస్తుంటారు. ఓకే, విపరీతంగా. ఎందుకంటే తెల్లవార్లు కాల్ చేయడము, వాళ్ళని పని చేసుకోలేకపోవడము, ఇంటికి వచ్చి కూర్చోవటము, బెదిరించడము, బూతులు తిట్టడము, ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్కి కాల్ చేయడము, చుట్టాలు ఉంటే చుట్టాలకు కాల్ చేయడము, కాంటాక్ట్ లిస్ట్లో ఎంతమంది ఉంటే అంతమంది కాల్ చేసి వాళ్ళని సతాయించి అది చేస్తుంటారు బాగా. సో ఇటువంటి పరిస్థితులలో ఏంటంటే వీళ్ళ టార్చర్ తట్టుకోలేక లేకపోతే అది భరించలేక చాలామంది చనిపోతున్నారు. చనిపోవడము, పారిపోవడము, ఆత్మహత్య ప్రయత్నాలు చేయటం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. సో మనం ఎప్పుడైనా కూడా ఏం చెప్తాం ఏంటంటే ఇంకొక చాలా సందర్భాల్లో అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్స్ కట్టే క్రమంలో వీళ్ళు సొంత ఆస్తులు, బంగారం, ఇండ్లు ఇవి కూడా అమ్ముకుంటారు తెలుసా? ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టడానికి, ఓన్లీ ఇంట్రెస్ట్లు కట్టడానికి, ఆ ఫైన్స్ కట్టడానికి, దాని ఇంట్రెస్ట్ కట్టడానికి, ఆ ఫైన్స్ కట్టడానికి, రొటేషన్ చేస్తాను కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఇంకొక నెల అయితే బాగుపడతామేమో అని ఉన్నాయన్నీ అమ్ముకొని కడుతుంటారు. అన్నీ అమ్ముకొని కట్టిన తర్వాత కూడా ఇక వాళ్ళ దగ్గర ఏం లేనప్పుడే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. సో ఎప్పుడైనా కూడా ఏంది అంటే నీకు క్రెడిట్ కార్డులు కట్టగలిగే స్థితి లేదు, పరిస్థితి లేదు జెన్యూన్గా. ఓకే, ఫస్ట్ మనం ఏం చెప్తాం ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ తీసుకుంటే వాటిని కరెక్ట్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే సిబిల్ ఖరాబ్ అవుతుంది. సిబిల్ ఖరాబ్ అయిందనుకో మళ్ళీ మీకు ఫ్యూచర్లో లోన్లు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే చేయబదులు ఇచ్చేట తగ్గిపోయినాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్సే ఎక్కువ ఇస్తున్నారు మనకు మనిషికి ఏదైనా అవసరం అయితే. కాబట్టి తీసుకుంటే మంచిగా మెయింటైన్ చేయండి. ఇక కట్టలేని పరిస్థితి ఉంది, ఇంకా కట్టలేమనుకున్నప్పుడు ఆస్తులు అమ్ముకొని కట్టద్దు అని చెప్తాను నేను ఎప్పుడు కూడా. ఓకే, మిమ్మల్ని మీకు క్రెడిట్ కార్డుకు సంబంధించిన మీ ఏజెంట్స్ కానీ లేకపోతే రికవరీ ఏజెంట్స్ కానీ బ్యాంకు సిబ్బంది కానీ ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా మీరు కోర్టుకు వెళ్ళి ఇంజంక్షన్ ఆర్డర్ కనుక తెచ్చుకోగలిగితే మీకు ఆ క్రెడిట్ కార్డ్స్ నుంచి హరాస్మెంట్ అనేది తగ్గిపోతుంది చేయరు. ఓకే, కోర్టు ఆర్డర్ ఉంటుంది కాబట్టి, కోర్టులో మనం కేసు వేస్తాం కాబట్టి, కోర్టు కేసు పెండింగ్ ఉంటుంది కాబట్టి ఆ క్రెడిట్ కార్డ్స్ అనేది తగ్గిపోతుంది, హరాస్మెంట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ హరాస్మెంట్ తగ్గిపోవడం వల్ల ఏంటంటే ఏ వ్యక్తి అయితే ఉన్నాడో వాడు వేరే పని చేసుకోవడానికి వానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్ కట్టకపోవడం వల్ల ఎప్పుడు ఒక రకమైన టెన్షన్కి గురి కావటం, మానసిక ఆనందాలు టెన్షన్ గురి కావటం, ఎప్పుడు ఏజెంట్ గారు ఇంటికి వస్తాడని భయంతో బతకడం, ఈ పక్కింటోడు చూస్తాడేమో, ఎదురింటోడు చూస్తాడేమో, వాడు వచ్చి ఆ ఇంటి ముందు నిలబడి బూతులు తిడుతుంటాడు, ఆ బూతులు తిట్టే క్రమంలో ఇజ్జత్ పోతుంది కదా అనే దాంతోనే వీళ్ళు మానసికంగా చాలా బాధపడకుండా బతికేస్తుంటారు. ఓకే, సో దానికంటే ముందు ఏంటంటే మీరు క్రెడిట్ కార్డులు కట్టలేని పరిస్థితి ఉన్నారు అనుకుంటే మీరు కోర్టుకి వెళ్ళి అయ్యా నా పరిస్థితిని ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నా కాబట్టి నేను
టైం ఇవ్వండి నాకు, నేను ఒక 1 year టైం ఇవ్వండి, ఒక 2 years టైం ఇవ్వండి, ఒక 3 years టైం ఇవ్వండి, నేను ఫైనాన్షియల్లీ రికవర్ అయిన తర్వాత నేను కట్టగలుగుతాను అని చెప్పి కనుక మీరు కోర్టులో వేసుకోగలిగితే కోర్టు నుంచి మీకు రిలీఫ్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఓకే. సో ఎవరైనా సరే ఫైనాన్షియల్గా క్రెడిట్ కార్డుల వల్ల లాస్ అయితే, లోన్ల వల్ల కానీ క్రెడిట్ కార్డుల వల్ల కానీ లాస్ అయితే మీరు ఇబ్బంది పడిపోయి మీరేదో చేసుకొని మీ కుటుంబాలు, మీ మీద ఆధారపడ్డ వ్యక్తులు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళని ఇబ్బంది పెట్టకండి అని చెప్తాను నేను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి.